గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హీనా ఎడ్యుకేషన్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి పాఠ్యపుస్తకం వెనకాల ఉన్నటువంటి తెలుగు అర్థాలు పద విజ్ఞానంను టెట్కి రివిజన్ చేద్దాం. నా యొక్క ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ హీనా ఎడ్యుకేషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హీనా ఎడ్యుకేషన్ వరల్డ్ ఛానల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అంగన, స్త్రీ, అంబరం, వస్త్రం, ఆకాశం. అంబరం, వస్త్రము, ఆకాశం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్టు. అంబరం, వస్త్రం, ఆకాశం. అంతరాలం, లోపలి భాగం. అగ్రహారం, బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములు. అనిదం, పూర్వం, అపూర్వం, ఇంతకు ముందు లేనిది. అపూటం, పూర్తిగా. అభిఘరించు, నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం. అభిప్సితము, కోరిక. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అభాగ్యతుడు, భోజన సమయమునకు వచ్చిన అతిథి. అర్ఘ్యపాద్యములు, పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు. అర్థి, యాచకుడు, అడుగువాడు. అలతి, కొద్ది. అకర్ణించు, విను. ఆచరణ, నడత. అకర్ణించు, విను, ఇది ఇంపార్టెంట్. అకర్ణించు అంటే ఏముంది ఇక్కడ అర్థం? విను. ఆచరణ, నడత. ఆర్ద్ర, తడిసిన. ఆశ, దిక్కు. ఆసర, తోడు, సహాయం, అండ. ఇందుబింబం, చంద్రబింబం. ఇడుట, ఇచ్చుట. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ 2లో వచ్చినటువంటి బిట్స్. ఇడుట, ఇచ్చుట. ఈవి, త్యాగం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో షిఫ్ట్లలో రావడం జరిగింది. ఈవి, త్యాగము. ఉడుగు, నశించు. ఉద్దండ, గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉదాసీనత, నిర్లిప్తత. ఉద్ది, జత, జట్టు. ఉద్యమకారులు, మార్పు కోసం ప్రయత్నం చేసేవారు. ఉన్నతి, ప్రగతి. ఉపస్పర్శ, స్నాన ఆచమ నాదులు. ఉపాహారము, అల్పాహారము, టిఫిన్. ఉమ్రావులు, ఉన్నత వంశీయులైన కళా పోషకులు. ఉమ్రావులు అంటే ఉన్నత వంశీయులైన కళా పోషకులు. హెచ్చుతచ్చులు, ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత, మనసును ఒకే విషయం మీద నిలిపించడం. ఏపు, అతిశయం, ఎక్కువ, వికాసం. ఏరుతారులు, భేదాలు. ఒక్కపత్తరం, ఒకే దుప్పటి అంతా సమానమని అర్థంలో. ఒల్లదు, గ్రహింపదు, ఇష్టపడదు. ఇది కూడా ఇంపార్టెంట్. ఒల్లదు, గ్రహింపదు, ఇష్టపడదు. ఔదల, నడినెత్తి. కందెరుగని, కల్మషం తెలియని. కడగండ్లు, కష్టాలు, తిప్పలు. కమలానన, కమలము వంటి ముఖము కలది. స్త్రీ, ఇది కూడా ఇంపార్టెంట్. కయ్య, కాలువ. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్. కర్దమం, బురద, అడుసు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్. షిఫ్ట్లో రావడం జరిగింది టెట్. కల్లోలం, పెద్ద అల. కుటిలవాది, కపట బుద్ధి కలవాడు, మోసగాడు. కుటిలవాది, కపట బుద్ధి కలవాడు, మోసగాడు. కుబ్జ, మరుగుజ్జు. కృపానం, కత్తి, ఖడ్గం. కేలాకూలులు, క్రీడా సరస్సులు. కైవారము, చుట్టూరా వంది స్తోత్రము. కొటారి, ఎత్తైన, చివరి. క్రతువు, యజ్ఞము. క్షేత్రం, స్థలము, పొలము. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్టు. క్షోభ, కలత. గంభీరం, లోతైన. గర్జాట్టహాసం, గంభీరమైన ధ్వని. గరిషే, ధాన్యం భద్రపరిచే గది. గవిండ్లు, గుహలు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్టు. గీతిక, చిన్న పాట. గుడిగెలు, గులికలు, మందు బిళ్ళలు. గవిండ్లు అంటే ఏంటి? గుహలు. గీతిక, చిన్న పాట. గుడిగెలు, గులికలు, మందు బిళ్ళలు. గుమ్ములు, ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు. గుల్ల, కాలి, చిన్న గంప. గోమయం, ఆవు పెండ. గోముఖం, అలుకుట. చతురంతయానం, పల్లకి. చలువజోల, చల్లని జోలపాట. చిత్తం, మనస్సు. చిత్తశుద్ధి, స్వచ్ఛమైన మనస్సు. చిరుతగండు, మగ చిరుత. చీరానీకం, వస్త్రముల సముదాయం. చుట్టుకుదురు, చుట్టబట్ట. చెవు వారిచ్చు, శ్రద్ధగా విను. చేముట్టి, చేతి పిడికిలి. ఛత్రము, ఛత్రి, గొడుగు. ఛాత్రులు, విద్యార్థులు. జలజం, తామర పువ్వు. ఇది ఇంపార్టెంట్ బిట్టు. ఇలాంటివి అడుగుతాం కన్ఫ్యూజ్ చేయడానికి. జలజము, తామర పువ్వు. జలధి, సముద్రము. జాబు, ఉత్తరం. జిగి, కాంతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. జిగి అంటే ఏంటి ఇక్కడ? కాంతి. జిగి, కాంతి. జోదులు, యోధులు. డుల్లు, పడిపోవు, చిక్కుకుపోవు. తండ్లాట, బాధపడుట. తటాకం, చెరువు. ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్టు. తప్పెట, డప్పు. తరళ, చంచలమైన. తావు, చోటు, జాగా. తీండ్రించు, ప్రకాశించు, ప్రజ్వలించు, మెలిపెట్టు, దువ్వు. తెరవ, స్త్రీ. తేజము, ప్రకాశం.
ధంస్ట్రలు కూరలు కూర పండ్లు ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో షిఫ్ట్లలో అడగడం జరిగింది. దప్తురం నమోదు పుస్తకం. దయిత భార్య దస్తురుమాలు భుజాన వేసుకునే కండువా. దవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షస రాజు. ద్వాకవాటం ద్వారబంధం తలుపు దర్వాజా. దిగుడు దీపపు గూడు చిన్న గూడు. దుర్బలం భరింపరానిది. దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగ. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దోయిలి దోసిలి. దోయిలి ఏంటి మీనింగ్? దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనము. నా దవీయసి దూరం కానిది. నిగమాంతము వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు. నిరతము ఎల్లప్పుడూ. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరి ధాన్యం. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పక్షపాతము ఒక పక్షము వహించుట. పనం పందెం. పథం తొవ్వ మార్గం. పనుపు నియోగించు. పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చట్టువము బంగారు గరిటె. పాలిపెర గుర్తు చిహ్నం జాడ. పాలిపెర గుర్తు చిహ్నం జాడ. ప్రాయం వయస్సు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత. సుమారు 8 క్వింటాళ్ళు. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం. పురంధ్రులు ఇల్లాండ్రు. పూడువాము పింజర జాతికి చెందిన పాము. పేర్మి ప్రేమ గౌరవం ఇది కూడా ప్రీవియస్ ఎటెట్లో వచ్చినటువంటి బిట్. పొట్టాపతి ఆకలి బాధ. పోషాకులు పెళ్లి బట్టలు. పౌరాణికుడు పురాణము తెలిసినవాడు చెప్పువాడు. పుల్లము విచ్చుకున్నది. బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు. బండజింకలు గబ్బిలాలు. బండారు పసుపు. బాగా వాద్య వివేశం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణము. భరణం జీతం. భాగీరథి గంగా. బాసిల్లు ప్రకాశించు ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్. భూతము ప్రాణి. మగ్దూరు నియమం. మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి. మట్టసము నిండైనది. మత్తగంధేవం మదజల సువాసనలు గల ఏనుగు. మాధూకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం. మరాలము హంస. మల్లెబడి తిరుగబడి. మహామారి మశూచి అమ్మ తల్లి. మహారవము పెద్ద చప్పుడు. మానీతులు గౌరవింపబడిన వారు. మాను చెట్టు. మానవకుడు బాలుడు పిల్లవాడు. మిత్తి మృత్యువు చావు వడ్డీ. ముచ్చెలు చెప్పులు. ముష్టి పిడికిలి. మెండు ఎక్కువ అధికం. మిరిమిన ఊరేగింపు మిరిచ్చు. మేన పల్లకి మ్యాన. మోతేబరి ధనిక రైతు. యశము కీర్తి. యాది చేసుకొను గుర్తుకు తెచ్చుకొను. రివాజు సంప్రదాయం. రేగడి బంకమన్ను. వృధా చప్పుడు. రొంపి బురద ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి టెట్టు బిట్టు. రొంపి బురద. రొంపి అంటే అర్థం ఏంటి ఇక్కడ? బురద. లంఘించు దూకు. లగెత్తు పరుగెత్తు. లులితము చలించునది కదలునది. లేత తీగ వంటి శరీరం గల స్త్రీ. వక్త్రము ముఖము ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్టు బిట్టు. వక్త్రము ముఖము. వణిక్పుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు. వధాన్యుడు దాత. వనజనేత్రి తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ. వనజనేత్రి తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ. వర్షం ఏడాది సంవత్సరం. వర్ణి బ్రహ్మచారి. వస వాకును శుద్ధి చేసే ఔషధ మూలిక. వసుధ భూమి. వాంఛితము కోరిక. వాపూరము జల ప్రవాహం. వాగ్మయం వాక్కులతో ప్రచురమైంది సాహిత్యం. వాజ్రేయ వజ్రతుల్యమైన. వాత్సల్యం పుత్రాదులయందు గల స్నేహభావం. వారి నీళ్లు ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్టు బిట్టు. వారి అర్థం ఏంటి? నీళ్లు. వారిది సముద్రము ఇది కూడా రావడం జరిగింది. విక్రమము పరాక్రమము. విద్వత్తు పాండిత్యం. విద్వాంసుడు పండితుడు. విపగృహం బ్రాహ్మణుల ఇల్లు. విభావలి కాంతుల వరుస. వీడు పట్టణం. వేడు ఎవడు. వైజయంతి విజయ చిహ్నము. విష్ణువు మెడలోని దండ. వైభాతికము ప్రాతకాలానికి సంబంధించింది. శుక్రధనస్సు. సింగిడి ఇంద్రధనస్సు. శిలోంచ ప్రక్రములు. శిలాప్రకములు పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకుని బ్రతికే వాళ్ళు. ఉంచ ప్రక్రములు రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకుని జీవనం సాగించే వాళ్ళు. షేరు ధాన్యమాన విశేషం. సుమారు 1/4 కిలోలు.
ధాన్యమాన విషేరు ధాన్యమాన విశేషం. శౌరి విష్ణువు. శ్రావణభ్రము శ్రావణ మాసపు మేఘము. శ్రీకరము మేలు కలిగించేది. సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట. సంబురాలు వేడుకలు. సంయమి ఇంద్రియములను జయించినవాడు. ఇది కూడా ఇంపార్టెంట్. సంరంభం వేగిరపాటు. సచివులు మంత్రులు. సన్న హస్తాదులచే చేసే సంజ్ఞ. సన్నిధానం సమీపం ఆశ్రయం. సరళీకృత సులభతరంగా చేయబడిన. సవారీ వాహనం. సాళ్ళు వరుసలు. సింపులు పేలికలు చింపులు. సిత తెల్లని. సీరపెండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సూరిగములు గాజులు కడియములు. సొంపు అందం. సౌధామిని మెరుపు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చినది మరియు ఇంపార్టెంట్. స్కందం కొమ్మ భాగం. ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్టు. స్కందం కొమ్మ భాగం. సౌదామిని మెరుపు. సొంపు అందం. సుడిగములు గాజులు కడియములు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్కందం అనేది ప్రీవియస్ ఇయర్లో రావడం జరిగింది. హాజరు జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హర్మ్యము ఎత్తైన మేడ. పర్యాయ పదాల రివిజన్ చేసుకుందాం. అండ ఆసరా తోడు. అపూటం పూర్తిగా సొంతం. ఆలయం ఇల్లు గృహం. ఆశ ఇచ్చ ఇప్స కాంక్ష. ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లలో వచ్చినటువంటి బిట్టు. ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి. కనకం బంగారం హేమం సువర్ణం. ఇది కూడా వచ్చింది. కుత్తుక గొంతు మెడ. కోవెల గుడి దేవలం. కృపానము ఖడ్గము కత్తి. ఇది కూడా వచ్చింది. చిత్తము మనస్సు హృదయం. జలధి వార్ధి సముద్రము. జలజము పద్మము కమలం. తారలు నక్షత్రాలు చుక్కలు. తొలి మొదటి ఆది. త్యాగం యొక్క పర్యాయపదాలు ఈవి ఈగి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో టెట్లో వచ్చినటువంటి బిట్. త్యాగం ఈవి ఈగి. దిశ దిక్కు. కాష్ట దేవాలయం గుడి కోవెల. పానుపు పరుపు పడక. పురాగ మొత్తం అంతా. పొంకంగా సొంపుగా అందంగా. పొలిమేర సరిహద్దు ఎల్ల. పోరాటం యుద్ధం సంగ్రామం సమరం. ప్రశంస యొక్క పర్యాయపదాలు పొగడత స్తోత్రం. బంగారం యొక్క పర్యాయపదాలు పసిడి పైడి పుత్తడి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్టు. బాట దారి మార్గం. భండనము యుద్ధము రణము. భర్త ధవుడు నాతుడు పతి మగడు. భార్య పత్ని అర్ధాంగి దయిత ధార జాయ. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. మిత్రుడు స్నేహితుడు చెలికాడు. వటువు యొక్క పర్యాయపదాలు బ్రహ్మచారి వడువు వర్ణి ఉపనీతుడు. వర్షము యొక్క పర్యాయపదాలు సంవత్సరము ఏడాది. విప్రుడు యొక్క పర్యాయపదాలు బ్రాహ్మణుడు భూసురుడు. విషాదం బాధ దుఃఖం. విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు. వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు. వెన్నెల జ్యోత్స్న కౌముది చంద్రిక. వేదండము ఏనుగు కరి గజము. సంబురం సంతోషం ఆనందం. సొంపు సోయగం అందము. సొంపు యొక్క పర్యాయపదాలు సోయగం అందం. సంస్కరణ యొక్క పర్యాయపదాలు బాగు చేయడం చెడును రూపుమాపడం. హాటకం యొక్క పర్యాయపదాలు బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్టు మరియు వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్టు. హాటకం యొక్క పర్యాయపదాలు బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం. నానార్థాలు. అంబరం యొక్క నానార్థాలు వస్త్రం ఆకాశం. ఇది ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్టు. ఆశ యొక్క నానార్థాలు కోరిక దిక్కు. కనకం నానార్థాలేంటి? బంగారం ఉమ్మెత్త సంపెంగా. ఇది కూడా టెట్లో వచ్చినటువంటి బిట్టు. కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు. జలపక్షి ఋషి. కులము వంశం జాతి శరీరం ఇల్లు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ షిఫ్టులలో అడగడం జరిగింది. గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న 2 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేది. ఘనము మేఘము ఏనుగు. కఠినం గొప్పది గట్టి. ఇంపార్టెంట్ ఇది కూడా. ఘనం యొక్క నానార్థాలు మేఘము ఏనుగు కఠినము గొప్పది గట్టి. చిత్రము అద్భుత రసం ఆశ్చర్యం. చిత్తరువు బొమ్మ పదచమత్కారము. జీవనము బ్రతుకు నీళ్లు గాలి ప్రాణం. పనం యొక్క నానార్థాలు పందెం కూలి వెల ధనం. పేరు యొక్క నానార్థాలు నామధేయం కీర్తి అధికం హారం. భాష్పము యొక్క నానార్థాలు కన్నీరు ఆవిరి ఇనుము. బుధుడు యొక్క నానార్థాలు పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు. భీముడు యొక్క నానార్థాలు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు. మిత్రుడు యొక్క నానార్థాలు సూర్యుడు స్నేహితుడు. రాజు యొక్క నానార్థాలు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు. వర్షము యొక్క నానార్థాలు వాన సంవత్సరం దేశం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో అడగడం జరిగింది. సాహిత్యము కలయిక వాగ్మయం. సిరి సంపద లక్ష్మి. స్కందము కొమ్మ ప్రకరణం సమూహం శరీరం. ఇది కూడా టెట్లో రావడం జరిగింది. స్కందము యొక్క నానార్థాలు కొమ్మ ప్రకరణం సమూహం శరీరం. హరి యొక్క నానార్థాలు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో రావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్ ఇది కూడా. హరి యొక్క నానార్థాలు విష్ణువు
ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. క్షేత్రము యొక్క నానార్థాలు చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో షిఫ్ట్లలో అడగడం జరిగింది. వ్యుత్పత్తార్థాలు. కృపానం దయను పోగొట్టునది కత్తి. గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. జలధి జలములు దీనిచే ధరింపబడును. సముద్రము. త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు. దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు. నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నీరజభవుడు విష్ణువు నాభి కమలము నందు పుట్టినవాడు బ్రహ్మ. పరాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు. భవాని భవుని భార్య పార్వతి. భాగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా. భానువు ప్రకాశించువాడు సూర్యుడు. భాష భాషింపబడునది మాట. ముని మౌనంగా ఉండేవాడే ఋషి. వసుధ బంగారమును గర్భమందు కలది భూమి. విష్ణువు విశ్వమంతటా వ్యాపించియుండువాడు విష్ణుమూర్తి. హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు. ప్రకృతి వికృతులు. ఆధారం అధరువు. ఆధారం ఆధరువు. ఆజ్ఞ ఆన. ఆశ్చర్యం అచ్చెరువు. కథ కథ. కవిత కయిత. కార్యం యొక్క వికృతి కర్జం. కావ్యం యొక్క వికృతి కబ్బం. దిశ తిస. ప్రయాణం పయనము. భాష భాష. మృత్యువు మిత్తి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చినటువంటి బిట్లు. యోధులు జోధులు. యోధులు జోధులు. యజ్ఞం జన్నం. విద్య విద్యే. శిఖ సిగ. ఇది కూడా టెట్టు బిట్టు. శక్తి సతి. సముద్రము సంద్రము. ఇది కూడా వచ్చింది. సహజం సహజం. స్తంభము కంబము. హృదయం ఎదా. హృదయం ఎదా. పలుకుబడి. ఇది ఇంపార్టెంట్. ఇది కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చిందండి. పలుకుబడి. మాట తీరు ఉచ్చారణలో ఉండే విలక్షణత. దీన్నే యాస అంటారు. నుడికారం అంటే మాట యందలి చమత్కారం. ఏ భాష నుడికారము? ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, భౌగోళిక పరిస్థితుల్లోంచి, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల్లోంచి ఉద్భవిస్తుంది. జాతీయము. ఇది చాలా ఇంపార్టెంట్. జాతీయం అంటే ఏమంటుంది? జాతీయ వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నట్టుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. ఇదే దీని యొక్క లక్షణం. చూడండి ఇక్కడ. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నట్టుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు. ఉదాహరణకు చేతికి ఎముక లేదు అన్న జాతీయంలోని పదాలకు నిఘంటుపరంగా ఎముక లేని చేయి అంటే కేవలం కండరాలు మాత్రమే ఉండాలి. కానీ ఆ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి అని అర్థం వస్తుంది. ఇప్పుడు టెట్లలో ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. చేతికి ఎముక లేదు అనేది ఏ అర్థంలో, ఏ సందర్భంలో వాడడం జరుగుతుంది? దానికి ఏంటి? ఇక్కడ ధారాళంగా దానమిచ్చే మనిషి అనే అర్థంలో వాడడం జరుగుతుంది. ఈ విధంగా పదాలకున్న వాచ్యార్థం పోయి లక్ష్యార్థం రావడాన్ని జాతీయం అంటారు. ఇక్కడ కొన్ని జాతీయాలు ఇవ్వడం జరిగింది చూడండి. కొట్టిన పిండి, తలపండిన, వీణుల విందైన, కబంధహస్తాలు, అగ్రస్త్యభ్రాత మొదలైన మరికొన్ని జాతీయాలు. వాచ్యార్థం పోయి లక్ష్యార్థం రావడమే జాతీయం. ఇక్కడ అష్టాదశ పురాణాలు, మత్స్య పురాణం, అష్టాదశ పురాణాలను ఇవ్వడం జరిగింది. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణము, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. మొత్తం పురాణాలు 18. ఇక్కడ పాఠం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. నక్షత్రకుడు. ఇది విశ్వామిత్రుని శిష్యుడు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. ఈ పాత్రను నక్షత్రకుడు అనే బిట్టును ఈ పాత్రను తెలంగాణ కవి అయిన గౌరన తన హరిశ్చంద్రోపాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు. ఇది ఎస్సేలో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్టు. నక్షత్రకుడు అనేది ఏంటి? ఇది కూడా ఒక జాతీయము. ఏంటి? నక్షత్రకుడు జాతీయము. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ముప్పు తిప్పులు ఎవరైనా కష్టపెడేటప్పుడు ముప్పు తిప్పలు పెట్టే సందర్భంలో నక్షత్రకుడు అనే జాతీయాన్ని వాడతారు. ఈ పాత్రను మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి కవి గౌరన. దీనిలో ప్రవేశపెట్టాడు. హరిశ్చంద్రోపాఖ్యానంలో ప్రవేశపెట్టడం జరిగింది. వసతాగిన పిట్ట. వస అనేది ఏంటి? ఒక మొక్క. చిన్నపిల్లలకు మాటలు చక్కగా రావడానికి కొంచెం మోతాదులో దీని రసాన్ని తాగిస్తారు. మాటలు ఎక్కువైతే దీని వసతాగిన పిట్ట అనేదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువ మాట్లాడే వారి గురించి పదబంధాన్ని వాడుతారు. వెన్నెల మాసము. ప్రత్యేకం కార్తీక మాసానికి వెన్నెల మాసంగా పేరుంది. ఆసుపోయు అంటే బట్టలు నేసేవారు వడికిన దారాన్ని కుదురుకు చుట్టి ఆ తరువాత నేయవలసిన బట్ట పొడవును అనుసరించి దారాలన్నీ వరుసగా అమర్చవలసి ఉంటుంది.
అట్లా చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఒక కొన నుండి మరో కొనకు తప్పక తిరగవలసి ఉంటుంది. ఆ పనికే ఆసుపోయడం అని పేరు. ఇట్లా విరామం లేకుండా తిరిగిన తోవని మళ్ళీ మళ్ళీ తిరగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఇవన్నీ ఏంటి జాతీయాలు? నక్షత్రకుడు అనేదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ముప్పు తిప్పలు పెట్టిన సందర్భంలో. వసరాగిన పిట్టయింది ఎక్కువగా మాట్లాడే వారి గురించి పదబంధం ఉపయోగపడుతుంది. ఆసుపోయు అనే జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగపడతారు? విరామం లేకుండా తిరిగిన తోవని మళ్ళీ మళ్ళీ తిరగడం అనే సందర్భంలో ఆసుపోయు అనే జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలుగు అంటే ఏంటి? ఇక్కడ చెరువు నిండిన తరువాత మత్తడి అవుతుంది. ఆ తర్వాత ఉడికి బయటకు వచ్చే నీళ్లు కాలువ అవుతుంది. దీన్ని అలుగు అంటారు. ఇది చెరువు కట్టకు రక్షణగా ఉపయోగపడుతుంది నీళ్లు పోకుండా. పద్మవ్యూహం ఇది మనకు తెలుసు. ఇక్కడ ఇది కూడా రావడం జరిగింది సేవలకు. ఇబ్రహీం కుతుబ్ షా గురించి ఇది మన సోషల్లో కూడా ఉపయోగపడుతుంది. ఇబ్రహీం కుతుబ్ షా 1550-1580 సంవత్సరాల మధ్య గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించినటువంటి మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షాహీ రాజు. తన వ్యవహారంలో మల్కిబరాం ఇతని బిరుదు అడగడం జరుగుతుంది. మల్కిబరాం అనేది ఎవరి బిరుదు? ఇబ్రహీం కుతుబ్ షా. పరిపాలనా దక్షుడు. తెలుగు భాష వల్ల మమకారాన్ని ప్రకటించాడు. తెలుగు కావ్యాన్ని అంకితం పొందిన తొలి ముస్లిం రాజు ఇతడే. గోల్కొండ రాజ్యంలో ఉద్యోగి సారంగు తమ్మయ్య తన తపతి సంభరణోపాఖ్యానాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ రాజు 1578లో పురాణాపుల్ను నిర్మించాడు. పురాణాపుల్ను నిర్మించినది ఇబ్రహీం కుతుబ్ షా. కూలీ కుతుబ్ షా గురించి కూడా ఇవ్వడం జరిగింది. నగర నిర్మాత కూలీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాత. దక్కని ఉర్దూను ప్రోత్సహించడం జరిగింది. ఇతను 1800 పుటాల కవిత్వాన్ని రచించాడు. ఎవరు? కూలీ కుతుబ్ షా. తెలుగులో కవిత్వాన్ని రచించినట్టు చెబుతారు. మీనా అంటే పెళ్లి ఊరేగింపు వాహనాల్లో ఒకటి. హున్ను ఇది చాలా ఇంపార్టెంట్. హున్ను గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రధానమైన నాణెం హున్ను. ఇది విదేశీయులు దీన్ని ఏమంటారు? పెగోడా. విదేశీయులు దీన్ని ఏమంటారు? ఇక్కడ పెగోడా అనేవారు. ఇది మధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూల లోపలి తేనెను గ్రహించినట్లు గృహస్థుల ఇండ్ల నుండి భిక్షను గ్రహించడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి భూమిక పాఠంలో 1724లో అసఫ్ జాహీ వంశీయుడైన నిజాముల్ ముల్క్ ఈ రాజ్య స్థాపకుడు. ఇతడు మొఘలాయి చక్రవర్తులకు అత్యంత విశ్వాస పాత్రుడు. అసఫ్ జాహీ ఎవరు? నిజాముల్ ముల్క్. 7 నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. సోషల్లో రావడం జరిగింది. రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని 3, మహారాష్ట్రలోని 5 జిల్లాలు కలిసి ఉండేవి. ఇది కూడా ఇంపార్టెంట్. తెలంగాణ రైతాంగ పోరాటము ఇది 1946-51 సంవత్సరం మధ్య కొనసాగింది. దీని యొక్క ఏంటి? భూమి కోసం, భుక్తి కోసం, బానిస విముక్తి కోసం పేద రైతులు చేసినటువంటి సాయుధ పోరాటము. దేవిడి అంటే నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద భవనాలే దేవిడీలు అనే పేరుతో వాటిని పిలిచేవారు. పాందాన్ అంటే తెలుసు. ఇది తాంబూలాన్ని వేసుకునే తమలపాకులతో పాటు సున్నం, కాచు, పోకులు, ఇతర సుగంధ ద్రవ్యాలు ఒక చిన్న పెట్టెలో సర్ది పెట్టుకుంటే దాన్ని పాందాన్ అంటారు. కోహినూర్ అంటే కుతుబ్ షాహీల ఖజానాలో ఉండేదే కోహినూర్ వజ్రము. ఈ వజ్రం బరువు ఎంత? 750 ఇంగ్లీషు క్యారెట్లుగా నిర్ధారించారు. ఇది చాలా విలువైనటువంటిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా యొక్క వీడియో చూసినందుకు. ఇలాగే నేను మంచి వీడియోస్ ఇంకా చేయాలంటే మీరు నా యొక్క ఛానల్ని లైక్, షేర్ అండ్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరియు హినా ఎడ్యుకేషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.